మీరు విచారణల పేరుని వాయిదా వేయడం, ఈ చర్యలు తీసుకోవడానికి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అనే ఒక విమర్శ రావట్లేదా? చూడమ్మా, ఇది భారతదేశంలో ఒక రాజ్యాంగం, చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే కమిషన్ ఎంక్వైరీ వేయడం జరిగింది. నిస్సందేహంగా మీకేం అనుమానం అవసరం లేదు. ఆ ఎంక్వైరీ కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గాంధీ భవన్లో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కామెంట్ చేశారు. కొంతమంది అధికారులు విచ్చలవిడిగా పనిచేస్తున్నారు, అందరి పేర్లన్నీ డైరీలో రాసిన అన్నారు. ఆ డైరీ ఉందా సార్? పక్కకేసారా? 100% ఎక్కువ శాతం అటువంటి అధికారులని మార్పు జరిగింది. ఎక్కడైతే అధికారులు గత ప్రభుత్వంలో కూడా మంచిగా పనిచేసిన వాళ్ళది కొనసాగుతుంది. దట్ ఈస్ ఏ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. దాని గురించి మనం ఇక్కడ చర్చ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు చెప్పిన పేర్లలో కొంతమంది కీలకమైన పదవుల్లోనే ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు ఆ విధుల్లో, ఆ డ్యూటీస్లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టే కంటిన్యూ అవుతారు. దాంట్లో ఉంది. రామకృష్ణారావు, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళందరి మీద మీ పార్టీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు వాళ్ళంతా కీలకమైన పదవుల్లోనే ఉన్నారు కదా సార్. సరే, వాళ్ళు తప్ప ఆ శాఖల్ని ఇంకెవరు లీడ్ చేయలేరా? ఆ శాఖల్ని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనే ఆలోచన మా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ విధంగా కొనసాగిస్తున్నాము. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. ఇది బయట మీడియాకు మాట్లాడే విషయం కాదు ఇది. ఓకే, అంటే మీరు గతంలో అధికారంలో లేనప్పుడు మాట్లాడారు కాబట్టి గుర్తు చేస్తున్నాం. నేను ఐ డోంట్ థింక్ ఈ అధికారుల గురించి నేను పర్సనల్గా మాట్లాడకపోయిండొచ్చు. పార్టీ ఏం మాట్లాడితే మీరు మాట్లాడినట్టు. సరే, అప్పుడు ఎవరో మాట్లాడితే దానికి మనం ఇప్పుడు ఆన్సరబుల్ అవసరం లేదు. సమర్థవంతమైన అధికారులని వారి వారి శాఖలకు కేటాయించనని చెప్పి నా అభిప్రాయం. సార్, రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఐ థింక్ చాలా బాగుందని మీరు కూడా స్పష్టంగా చూస్తున్నారు కదా. ఎక్కడ ఏమైనా అనుమానం ఉందా మీకు? అంటే కాంగ్రెస్కి సంబంధించి, కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఒక సామెత ఉంటుంది సార్. కాంగ్రెస్ వాళ్ళు బయటికి కౌగిలించుకుంటారు, కడుపులో కత్తులు పెట్టుకుంటారు అంటారు. అసలు అట్లేం లేదు ఇప్పుడు. అసలే లేదు. అంటే మీరు మీడియా వాళ్ళు అట్లయితే మీకు మసాలా దొరుకుతుంది మీరు అనుకుంటారు, కానీ అట్లేం లేదు. ఇప్పుడు అందరం కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, 10 మంది మంత్రులను కూడా ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు, అధిష్టానం దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు అని మీరే అని మళ్ళీ దానికి సమాధానం అడిగి ఏం లేదు. అందరం వీఆర్ వర్కింగ్ టుగెదర్ ద టీమ్, వీఆర్ గోయింగ్ ఫర్ ద టీమ్. ఏడాది పాలన మీద ఓ రకమైన విమర్శలు వీళ్ళు చేయలేకపోతున్నారని, అధికారుల మీద వీళ్ళకి కమాండ్ రావట్లేదని వస్తున్న విమర్శకు మీ ఎక్కడ ఫెయిల్యూర్ ఏమని అనిపించింది సార్? కావాలని ప్రచారం చేస్తున్నారు కాదు. టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళైతే చప్పట్లు కొట్టరు కదా. వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి అంటున్నారు. దాంట్లో ఏం పసలేదు. ఆ ఆరోపణలో నిజం లేదు, పసలేదు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు, మూసీ ప్రక్షాళన, మూసీ రీజువనేషన్, ఒక నల్గొండ జిల్లా రైతుగా నేను సంపూర్ణంగా, వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ఒక మంత్రిగా సమర్థిస్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు ఆ విషయంలో.